హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నా పేరు భాగ్యరాజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ ని ఓపెన్ చేసి చూస్తున్నారో అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర నుంచి చేసే ఈ ఎంకరేజ్మెంట్ అనేది మాకు చాలా చాలా బూస్ట్ ఇస్తుంది. ఇంకా ముందుకు మేము వెళ్ళగలుగుతాం అనమాట ఇటువంటి వీడియోస్ చేసుకుంటూ. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోని లైక్ చేయడం అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం నవోదయ అడ్మిట్ కార్డ్స్ అంటే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం అనేది సో ఈ రోజుకైతే అవ్వడం అయితే జరుగుతుందండి. సో ఈ రోజు నుంచి మనం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్స్ అయితే మనకి అన్అఫీషియల్ గా రావడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ లో మీరు వెతికినట్లయితే సో ఈ లింక్స్ అనేవి ఎక్కడ మీకు కనిపించవండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఈ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అన్అఫీషియల్ లింక్స్ నుంచి మనం ఏంటంటే అఫీషియల్ లింకే సో ఇదే లింక్ మనకి ఫైనల్లీ మనకి ఏదైతే మన అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందో అక్కడ మనకి రావడం జరుగుతుంది అనమాట. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నుంచి మీకు డౌన్లోడ్ చేసుకోవడం సో ఏ విధంగా ఏంటి అనేది మనం సో ముందుగా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇంకా మనకి అఫీషియల్ వెబ్సైట్ లో మనకి రాలేదు కాబట్టి అన్అఫీషియల్ అనడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సో లింక్ అనేది సో నా దగ్గర ఉంది. సో దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే సో మనకి పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. నవోదయ విద్యా సమితి అనేది ఎలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే డౌన్లోడ్ చేసుకోవడానికి అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయండి, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ రెండు ఉంటాయి. సో గాయస్ మీరు ఎప్పుడైతే నవోదయకి అప్లై చేసుకున్నారో అప్పుడే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవ్వటం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఏదైతే ఆ ఫామ్ ఉంటుందో అప్లికేషన్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ ఉంటుందో దాని మీద అయితే మెన్షన్ చేసి ఉంటుంది. మళ్ళీ ఎక్కడ ఉందని చెప్పేసి మీరు అడగొద్దు దయచేసి, అక్కడ ఉంటుంది. ఓకేనా? సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రోజు కూడా మీకు చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆ రోజు మీరు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వటం జరిగిందో సో చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ బేస్ చేసుకుని ఇస్తారు. ఇంకా చాలా మంది అన్అఫీషియల్ కూడా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ రోజు మీరు ఇవ్వబడిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏది ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది అనమాట. ఓకేనా? అప్లై చేసేటప్పుడు మీకు వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు ఎంటర్ చేసిన డేట్ ఆఫ్ బర్త్, మీ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద రెండు ఉంటాయి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకొని అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం తెలంగాణ నుంచి మనకు ఒక స్టూడెంట్ ఉన్నారు. సో ఆ విద్యార్థి యొక్క డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసి మీకు ఎలా అని చూపిస్తాను. సో స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నామా? ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఈ అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ అనేది మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా మనకి సో రిజిస్ట్రేషన్ నెంబర్ రావటం జరుగుతుంది. అట్ దట్ సేమ్ టైం మనకి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కిందన ఒక క్యాప్చా కోడ్ అనేది ఉంటుంది అనమాట. మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇప్పుడు చాలా సార్లు రిఫ్రెష్ చేశాను కదా, అలా రిఫ్రెష్ చేసినప్పుడల్లా మనకి ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి రావటం జరుగుతాయి అనమాట. అవి మనం చేసుకోవాలన్నమాట. ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ నెంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసేయడం జరిగింది. అట్ దట్ సేమ్ టైం డేట్ ఆఫ్ బర్త్ మీద ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఇలాగా మీకు ఒక క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది. సో డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి పైన క్లిక్ చేశాను. ఫస్ట్ మళ్ళీ ఇక్కడ ఇయర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఏ ఇయర్ లో పుట్టారో చూసుకోవాలి. 2013 లో పుట్టింది కాబట్టి డేట్ అనేది ఇక్కడ క్లిక్ చేశాను. అండ్ అమ్మాయి అక్టోబర్ లో సో 10th month లో పుట్టింది అక్టోబర్ లో. సో ఓకే, సో 17 డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి సో డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి ఇక్కడ చూసుకున్నట్లయితే 78 - 2 అనేది ఇక్కడ ఉందన్నమాట. 78లో నుంచి 2 మైనస్ చేస్తే ఎంత వస్తుంది అనేది ఇక్కడ అడుగుతున్నారు. సో ఇక్కడ 2 అనేది మైనస్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? సో 76 అనేది రావటం జరుగుతుంది కాబట్టి సో 76 అనేది మనం ఇక్కడ వేసుకొని సో సైన్ ఇన్ చేసినట్లయితే క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనేది మనకి రావటం జరుగుతుందమ్మా. సో దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే అడ్మిట్ కార్డ్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఏంటంటే అడ్మిట్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో సార్ అడ్మిట్ కార్డ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని మళ్ళీ అడుగుద్దామా. సో దీనికి సంబంధించిన లింక్ ఏదైతే ఉంటుందో డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు ఏంటంటే ఆ అడ్మిట్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ నుంచి మీరు ఆ లింక్ ని క్లిక్ చేసినట్లయితే మీకు ఆ విధంగా వస్తుంది. లేదా కామెంట్ బాక్స్ లో నేను చేస్తాను, లేదా ఛానల్ లింక్ అనేది ఇస్తాను. సో అక్కడైనా మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్లయితే సో అక్కడ మీకు ఈ డౌన్లోడ్ లింక్ ఏదైతే ఉంటుందో డౌన్లోడ్ లింక్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
జరుగుతుంది. ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, వాట్సాప్ ఛానల్ లింక్ అనేది. సో అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు ఛానల్లోకి ఎంటర్ అయిపోతారు. అక్కడ నుంచి మీరు ఏంటంటే ఆ లింక్ ని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా ఆ హోమ్ పేజ్ కి రావడం జరుగుతుంది, నవోదయ విద్యాసమితి పేజ్ కి. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీలో ఇంకెవరైనా సార్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అడ్మిట్ కార్డ్స్ ని సో ఈ రోజు నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోండి అమ్మా. సో అందరికి ఆల్ ది బెస్ట్. సో ఎగ్జామినేషన్స్ అనేవి బాగా రాయండి. అట్ దట్ సేమ్ టైం మనం ఏంటంటే అన్నపూర్ణ అకాడమీ నుంచి మనం 40 days ఛాలెంజ్ అనేది రన్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే మనం సో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే ఒక్కొక్క క్లాస్ అయితే మనం చెప్పుకోవడం జరుగుతుంది. చెప్పుకునే క్లాస్ పైన ఎగ్జామినేషన్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రతిరోజు ఒక లెసన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ లెసన్ మీద క్లాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అట్ దట్ సేమ్ టైం దాని మీద మనం ఏంటంటే ఎవ్రీడే మనం ఒక ఎగ్జామినేషన్ మన యాప్ లో అయితే కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో మనకి 30 ఎగ్జామినేషన్స్ వరకు ఉంటే అట్ దట్ సేమ్ టైం 10 ఏవైతే మనకి మోడల్ పేపర్స్ మోడల్లో మనకి గ్రాండ్ టెస్ట్ అయితే మనం కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఈ ఎగ్జామినేషన్స్ కి ఈ క్లాసెస్ కి ఎవరైతే అటెండ్ అవుతారో మీకు అందరికీ కూడా రివిజన్ అనేది కంప్లీట్ అవుతుంది. అట్ దట్ సేమ్ టైం ఫస్ట్ టైం మీరు ప్రిపేర్ అవుతున్నా సరే సో మొత్తం క్లియర్ గా మీరు ప్రిపేర్ అయ్యే అవకాశం కూడా మీకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి 100% ఫైనల్ ఎగ్జామినేషన్ కి యూజ్ అయ్యే సెషన్స్ అనేవి మనం ఇప్పుడు రన్ చేస్తున్నాం. మన యూట్యూబ్ ఛానల్లో మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ 40 days ఛాలెంజ్ అని చెప్పేసి ఒక సిరీస్ అయితే రన్ అవుతుంది. ఆ సిరీస్ అయితే ఫాలో అవ్వండి. సో ఫాలో అయినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా గైస్? అట్ ద సేమ్ టైం మీకు సంబంధించి 30 days కి ఎవరికైనా సరే నవోదయకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నట్లయితే మాకు కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసినట్లయితే మీకు అవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే గైస్, అందరికి ఆల్ ద బెస్ట్. ఎగ్జామినేషన్స్ అనేవి బాగా రాయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా సో ప్రాపర్ ఆర్డర్ లో మీరు సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. ఇంతవరకు మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారనే విషయం పక్కన పెట్టినట్లయితే ఈ రోజు నుంచి మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారనే విషయం చాలా చాలా ఇంపార్టెంట్. అదే ఆర్డర్ లో మీరు ప్రిపేర్ అయినట్లయితే సో ఖచ్చితంగా నవోదయ సీట్ అనేది 100% మీరు సాధించగలుగుతారు. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్.